సతీష్ కుమార్ గనక సిట్టు ముందర ప్రజెంట్ అయ్యి వీళ్ళ పేర్లు గనక చెప్పి ఉంటే ఎక్కడ చెప్పేస్తాడేమో అని భయంతో చంపారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సుపారీ వెనకాల ప్రసాద్ గారు, ఈ సంఘటన వెనుకాల ఈ సతీష్ కుమార్ మరణం వెనుక కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డిలు ఉండారంటారా మీరు? కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అండ్ ధర్మారెడ్డి వీళ్ళకే కదా అల్టిమేట్ లబ్ధి చేకూరేది సార్. సింపుల్ గా ఆలోచించండి సార్. సతీష్ కుమార్ ని చంపితే లాభపడేది ఎవరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. పరకామణి కేసులో మేము ఇన్వెస్టిగేషన్ సామరస్యంగా పూర్తి చేయాలంటే సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన హీస్ ఏ కంప్లైనెంట్, ఫిర్యాదుదారుడు, ఆయన ఉండాలా. ఆయన ఆ రోజు రాజీ చేసుకోమని ఒత్తిడి చేసిన శక్తులు ఎవరు అనే పేర్లు బయటకు రావాలా. ఆ రావాలంటే సతీష్ కుమార్ సిట్టు ముందు ఉండాలా. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయి కోర్టుకెక్కి బోనెక్కి సాక్ష్యం చెప్పే వరకు సతీష్ కుమార్ బతికి ఉంటేనే, సతీష్ కుమార్ బాగుంటేనే మాకు లాభం. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లాభం. ఆయన ఏంటంటే మీకు ఈ సంఘటన మీద అనుమానాలు ఉంటే కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని, సుబ్బారెడ్డిని మీ కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పొలిటికల్ గా మేము మా అనుమానాలు మాకున్నాయి, ఇన్వెస్టిగేషన్ కి ఏజెన్సీకి ఉన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసి కొరాబరేటివ్ ఎవిడెన్స్ తో కరుణాకర్ రెడ్డిని పిలిస్తే కరుణాకర్ రెడ్డి గారు ఫిక్స్ అవుతారు. దాంట్లో సందేహం ఏముండదు. కరుణాకర్ రెడ్డి కాదు, సుబ్బారెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు ఎవరున్నా పట్టుకొని వస్తారు, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో సందేహం లేదు. కాకుంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇంకా కూడా మీకు అసలు విషయం చెప్తానండి, పరకామణి కేసుని రాజీ చేయించడంలో కూడా ఒక పెద్ద ఐపీఎస్ అధికారి పాత్ర ఉంది. అతని పైన ఒత్తిడి చేశారు, ఆయన పైన ఆ రోజు రాజీ చేసుకొని ప్రెజర్ చేశారు. ఏవేస్ సతీష్ కుమార్ ఎస్విఎన్ఎస్ స్టూడెంటే, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ చదివాడు. అతని యొక్క నేచర్ నాకు బాగా తెలుసు. మంచి స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి. ప్రెజరైజ్ చేశారు. ఆ ఒత్తిడి చేసిన అధికారి పేరు కూడా బయట వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు చంపేశారు, సందేహం లేదు. మీరు ఇంకొక వారం కనుక పోయారంటే క్లియర్ కట్ కన్క్లూజన్ వచ్చేస్తుంది, కేసులు ఎవరున్నారు ఏం కథ అని చెప్పేసి. వీళ్ళ బండారాలన్నీ కూడా బయట వస్తుంది, వీళ్ళ కథలన్నీ కూడా తేట తెల్లమైపోతుంది.